బట్టల పని అయితే చకచకా అయిపోతుంది. చకచకా ఈ రోజు బట్టలు ఆ రోజు ఆరిపోతున్నాయి నిన్నటి నుంచి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. టైం అరౌండ్ 11 o'clock అయింది. మీ ఇంట్లో మిగతా పనులన్నీ అయిపోయాయి. బట్టల పని అయిపోయింది. బట్టలు అయితే ఆరబెట్టాలి. ఇప్పుడైతే నేను కిచెన్లోకి వెన్న చేద్దామని వచ్చాను. మీగడంతా ఫుల్ అయిపోయింది. ఇది ఫుల్ అయిపోయిందని ఇంకో బౌల్లో కూడా వేసి పెట్టాను. సో అది ఫస్ట్ వెన్న చేసేసుకుంటే ఈజీగా ఉంటుందని సో బ్లాగ్ని ఇక్కడే వెన్న చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన వరలక్ష్మి వ్రతం క్లీనింగ్కి ఇంకా లాస్ట్ డే ఫుల్ స్టాప్ పెట్టేసే రోజు అనమాట. క్లీనింగ్ అంటే ఇంటి క్లీనింగ్ అయిపోయింది. కిచెన్ క్యాబినెట్స్ పైన చేస్తాను ఈరోజు. ఎందుకంటే డీప్ క్లీనింగ్ ఆల్రెడీ చేస్తాను, అన్నీ సర్దేశాను, అయిపోయింది. ఇంకేం పని లేదు, పైన అలా తుడుచుకోవడమే. అండ్ ఆ రూమ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను క్లీన్గా. కింద అన్నీ పెట్టేసి ఉన్నాయి, అవి జస్ట్ అలా పైన ఒకసారి బుక్ షెల్ఫ్ అవన్నీ కూడా సర్దిస్తే ఒక పని అయిపోద్ది. యాక్చువల్గా ట్యూస్డే చేయాలి. నిన్న బాల్కనీ క్లీన్ చేసేసరికి బాగా చేతులు నొప్పులు వచ్చేసాయి. అంటే పాట్స్ అన్నీ లిఫ్ట్ చేసి అటు ఇటు పెట్టడం కదా, దానివల్ల అనమాట. సో ఇది చేసేసుకుంటే ఇంకా పని అంతా అయిపోద్ది. రేపంతా ఇంకా పూజ ప్రిపరేషన్సే. ఏం చేయాలి, ఎల్లుండి స్మూత్గా నడవడానికి రేపంతా ప్లాన్ చేసుకొని చక్కగా అన్నీ చేసేసుకుంటే ఎల్లుండి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. మీ వరలక్ష్మి వ్రతం పూజ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈ వ్లాగ్ ఐ థింక్ లేట్గా వస్తుంది, ఎందుకంటే దీనికన్నా ముందే పూజా ప్రిపరేషన్స్ అండ్ పూజా బ్లాగ్ అయితే పెట్టేస్తాను. అవి లేట్గా వస్తే బాగుండదు కాబట్టి. సో ఈ వెన్స్డే బ్లాగ్ ఐ థింక్ లేట్గానే వస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే కావాల్సినంత ఎనర్జీ, మోటివేషన్, సింపుల్ రెసిపీస్ అన్నీ మన బ్లాగ్లో అయితే ఉంటాయి. సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వెన్న చేసేసుకుందాం. సో అది సంగతి. ఇంట్రోలో చెప్పినట్టే బ్లాగ్ లేట్గా స్టార్ట్ అయింది. మార్నింగ్ రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే నేను వెన్న చేస్తున్నాను. నేను ఇంట్లోనే కమ్మటిని ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపెట్టాను కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏం చూపించట్లేదు. నేను అంతా ఒక బాక్స్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. మీరు ఎప్పుడైనా ఫ్రీజర్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మీరు 10 daysకి 15 daysకి చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీగడ పాడైపోతుంది. నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అంత ఉండదు కాబట్టి మీరు ఫ్రీజర్లో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఇది నేను 10 daysకి ఒకసారి చేస్తాను. ఇది కూడా 10 daysదే. 10 daysకి నాకు ఇంత వెన్న అయితే వస్తుంది. ఏం లేదు, సింపుల్గా మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో చేస్తామన్నప్పుడు మీరు ఫ్రీజర్లో ఉంటుంది, అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు బయట పెట్టేసుకుంటే చక్కగా రూమ్ టెంపరేచర్కి ఏం అవసరం లేదు, కొంచెం చల్లగానే ఉండాలి. అప్పుడే మిక్సీలో తిప్పినప్పుడు త్వరగా పడుతుంది. దీన్ని మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేదు, ఎప్పుడు మిక్సీలోనే చేస్తాను. చేత్తో కూర్చొని కవ్వంతో చేయడం నా వల్ల అయితే కాదు, అలా కూడా చాలామంది చేస్తారు. ఇలా మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఫైనల్గా దాన్నంతా మనం ఎందులో అయితే కరగపెట్టాలనుకుంటామో అదే ప్యాన్లోకి తీసేసుకొని నీట్గా 2-3 times అయితే ఇలా వాష్ చేసుకోండి. వాష్ చేయకపోతే నెయ్యి నిల్వ ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉండదు. ఇప్పుడు చూసారా వాటర్ ఎంత మజ్జిగలాగా వస్తున్నాయి కదా, ఇవన్నీ నీట్గా పోయి వాటర్ ట్రాన్స్పరెంట్గా రావాలి. అప్పుడే మీకు కొన్ని రోజులు ఉన్నా సరే నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ రాకుండా. ఎందుకంటే రోజు పెరుగు మీద మీగడ తీసి మనం నిల్వ ఉంచుతున్నాం కాబట్టి. ఇంతకీ మీరు పాల మీద మీగడతో చేస్తారా, పెరుగు మీగడతో చేస్తారా? పాల మీగడతో చేస్తే నాకు ఎందుకో ఫ్లేవర్ ఎంత నచ్చదు. ఎప్పుడు పెరుగు మీద మీగడతోనే చేస్తాను నేను. ఇంక ఈ టిప్ ఏంటంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మీరు నెయ్యి జస్ట్ అలా కరుగుతూ ఉన్నప్పుడు వెన్న అలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే మధ్య మధ్యలో కొంచెం సెటిల్ అయ్యే వరకు ఆ వేస్ట్ అంతా కింద అక్యుములేట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది కదా, అలా కాకుండా నీట్గా వచ్చేస్తుంది. సో దట్ మీకు ప్యాన్ క్లీనింగ్ ఈజీ అవుతుంది అనమాట.
అది సంగతి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేయడం మర్చిపోకండి. హైప్ ఆప్షన్ మీకు యాక్టివేట్ అయిందా లేదా అనేది కూడా నాతో చెప్పండి. ఇంకా నెయ్యి కరుగుతూ ఉంటే మనం అక్కడ నిలబడి చేసేదే ఉంది, మల్టీ టాస్కింగ్ చేసుకోవాలి. అప్పుడే బోల్డ్ అన్ని పనులు అయితే అవుతాయి. ఇంకా నేను చెప్పినట్టే ఈరోజు ఫైనల్ డే ఆఫ్ క్లీనింగ్ కూడా కాబట్టి ఇల్లంతా చమకాయించేయాలి. ఈ రోజుతో మొత్తం ఇంకా అసలేం ఉండకూడదు, అంత నీట్గా ఉండాలన్నమాట. మళ్ళీ థర్స్డే నైట్ ఒకసారి మళ్ళీ అంతా ఎక్కడన్నా మెస్ ఉంటే అదంతా క్లియర్ చేసుకుంటే ఫ్రైడే ఇంట్లో పూజకి ముత్తైదులు వచ్చే టైంకి ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా సో వెన్న కరగబెట్టే టైం వేస్ట్ చేయకుండా నేనైతే ఇక్కడ వచ్చి నేను నారిన బట్టలు మడత పెడుతున్నాను. ఈరోజు కూడా బోల్డ్ అనే బట్టలు హ్యాండ్ వాష్ చేశాను. అవన్నీ ఆరబెట్టేయడం అవన్నీ నేనైతే రికార్డ్ చేయలేదు. ఈ చీరలు కట్టుకుంటే ఒకటే ప్రాబ్లం, కంపల్సరీ హ్యాండ్ వాష్ చేయాలి. చూస్తూ చీరలను అయితే వాషింగ్ మిషన్లో వేయలేం కదా, పాడైపోతాయి. కాబట్టి హ్యాండ్ వాషే చేయాలి. ఇంక ఈ శారీ పెట్టికోట్స్ విషయానికి వస్తే కలర్ పోతుందేమో అని నాకు భయం, అందుకే వాషింగ్ మిషన్లో వేయను. అవి కూడా హ్యాండ్ వాష్ చేయాల్సిందే. ఇంక సెట్ హ్యాండ్ వాష్ అనుకోండి. అలా కాకుండా రోజువారీ బట్టలు అనుకోండి, డ్రెస్సులు అనుకోండి, హ్యాపీగా వాషింగ్ మిషన్లో వేసేయచ్చు. రెగ్యులర్ డ్రెస్సులు అయితే నార్మల్ వాష్, ఏమన్నా మరి కొత్త డ్రెస్సులు ఉంటే డెలికేట్ వాష్ కూడా వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మరీ కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ అవి కూడా నేను షాంపూ వాషే చేసుకుంటాను, కానీ వాషింగ్ మిషన్లో వేయను. ఏదో మిషన్ ఉంది కదా అని అన్నీ వేసేసాం అనుకోండి, పాడైపోతాయి. అది ఇంతకీ మీరు శారీస్ ఎలా వాష్ చేస్తారు ఏంటి అనేది నాతో చెప్పండి. వరలక్ష్మి వ్రతం గురించి ఫైనల్గా అడుగుతున్నాను. షాపింగ్ అంతా అయిపోయిందా? మీరు ఏమేమి షాపింగ్ చేశారు? రిటర్న్ గిఫ్ట్స్కి ఏమేమి ప్లాన్ చేశారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ముందు చెప్పినట్టే ఈ వ్లాగ్ కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి ఇందులో వరలక్ష్మి వ్రతం రిలేటెడ్ ఏం లేదు కాబట్టి మీకు ఎప్పుడు వచ్చినా ఓకే. నా రొటీనే ఈ క్లీనింగ్ కూడా మీరు చూడొచ్చు. జస్ట్ ఇవాళ స్టడీ రూమ్ క్లీనింగ్ చేశాను అంతే. ఆల్మోస్ట్ నిన్నటి వరకు అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను కాబట్టి కిచెన్ క్యాబినెట్స్ అవన్నీ పైన క్లీనింగ్ చేశాను, కానీ అవేమి ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఆల్రెడీ బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఏదో ఒక వీడియో రిఫరెన్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ మీ పూజ అయిపోయాక ఈ బ్లాగ్ వస్తుంది కాబట్టి మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, ఎంత బాగా జరిగిందనేది నాతో చెప్పండి. మీకు వీలు ఉంటే మీ అమ్మవారి పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది మన వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను నేను. నా ఫొటోస్ ఎలాగో మీరు చూస్తారు కాబట్టి మీ అందరి అమ్మవార్లను కూడా నేనైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. సో వీలుంటే ఫోటో తీసి తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి. మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు డిఎం చేసేయచ్చు. ఫైనల్గా చెప్పాను కదా, కిచెన్ క్లీనింగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు. అది మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూసేయచ్చు. ఫైనల్గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. Hello. How do you do? Good. Food you had? Yeah. ఇంకేంటమ్మా Thank చెమటలు? you. ఈ చెమటలు అంటే చెమటలు ఇవాళ బాగా ఎండగా ఉంది, వర్షం లేదు ఏం లేదు. నా బట్టల పని అయితే చకచకా అయిపోతుంది. చకచకా ఈ రోజు బట్టలు ఆ రోజు ఆరిపోతున్నాయి నిన్నటి నుంచి. ఏంటమ్మా డాన్స్ చేస్తున్నావు? అంటే ఇండిపెండెన్స్ డే డాన్స్ ప్రాక్టీస్ చేయించు. ఈ స్టెప్స్ నేర్చుకొని రమ్మన్నారు. వాళ్ళు ఏం నేర్పించరు, మీ వాళ్ళు అన్ని ఇంట్లో నేర్చుకున్నారు. కాదు, ఇప్పుడు చూపించినవి చేయమన్నారు. రేపు వేరే కొత్త నేర్పిస్తారు మళ్ళీ. 1 to 2. ఓకే, వీఆర్ హోమ్. 1 to 2. ఓకే, వచ్చేసాం. ఇంకా అమ్మో ఏసీ ఆన్ చేయాలి తల్లి. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలమ్మా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బ్లాగ్ కంటిన్యూ చేయాలి. చూడండి, అవి మా అమ్మాయి కబుర్లు అయితే ఇండిపెండెన్స్ డే కోసం ఫుల్ ప్రిపేర్ అయిపోతున్నారు. నిన్నటి వరకు చక్కగా ప్రైమరీ స్కూల్లో ఉన్న, కిండర్ గార్డెన్లో ఉన్న, ఆగస్ట్ 15కి జాన్ 26కి హాలిడే ఇచ్చేసేవాళ్ళు. ఇంకా పెద్ద పిల్లలు అయ్యే కొద్దీ ఆ యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్, డాన్స్ అని, కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఏదో ఒక బంకతో స్కూల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇయర్ అదే జరుగుతుంది. మా అమ్మాయి ఫస్ట్ టైం ఆగస్ట్ 15th రోజు స్కూల్కి వెళ్ళబోతుంది.
విత్ డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఆ ప్రాక్టీస్ గురించే చెప్తూ వస్తుంది. ఎన్ని రోజులు స్టార్ట్ అవ్వలేదని టెన్షన్ పడింది, ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకా తను తీసుకొచ్చేసాను కదా, తనకైతే స్నాక్స్ పెట్టేశాను. తను టీవీ చూస్తుంది. నేనైతే ఇంక రూమ్ పని స్టార్ట్ చేశాను. నీట్గానే ఉంది, అక్కడక్కడ కొంచెం ఉన్న మెస్, ఈ కార్నర్స్ ఇవన్నీ రోజు క్లీన్ చేయం కదా, సో అవన్నీ తీసి నీట్గా అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా మాప్ కూడా పెట్టేస్తాను. మాప్ ఈరోజు ఏం పెట్టాను, రేపు మార్నింగ్ రెగ్యులర్గా ఇల్లు తుడిచే టైం ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మాప్ పెట్టేస్తాను. జస్ట్ కింద ఉన్న మెస్ క్లియర్ చేయాలి. మా అమ్మాయి కొన్ని కింద పెట్టేస్తుంది కాబట్టి అవన్నీ తీసి సర్దడమే ఇక్కడ మన పని అనమాట. అండ్ ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఆ కార్నర్లో కూడా ఎంత చెత్త పడేస్తుందో చూసారా, ఏవేవో అన్నీ హైడ్ చేయాలని చూస్తుంది. మా అమ్మ చూడదనుకుంటుందో క్లీన్ చేయదనుకుంటుందో ఏమో తెలియదు. చిన్న బాల్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కలిపి ఏంటో సెల్లో టేప్ వేసి కొంచెం పొడవుగా స్టిక్ లాగా చేసి ఆ మూలన పడేసింది. ఇప్పుడు అవన్నీ తీయాలి. అది హాప్ స్కాచ్, హూలా హూప్స్ ఇవన్నీ కార్నర్కి పెట్టేశాను. ఇవన్నీ ఇంకా వీటితో ఆడడం మానేసింది. ఇక్కడ ఈ రైస్ ఇది కనిపిస్తుంది చూసారా, స్టీల్ది కంటైనర్. ఇది యాక్చువల్గా రైస్ కోసం అనే తీసుకున్నాను, కానీ అది 50 kgs కెపాసిటీ. అంత ఎక్కడ మన ఇంట్లో అసలు మేము 10 kgs 5 kgs సరిగ్గా తినో. మోరోవర్ ఇక్కడ బియ్యం దొరకడమే అంతంత మాత్రం. ఇది నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే నాగ్పూర్ దగ్గర కాబట్టి 3 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంటికి వెళ్ళినప్పుడు 2 bags రైస్ వేసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. కార్లో వెళ్ళి కార్లో వచ్చేవాళ్ళం కాబట్టి. ఇప్పుడు అలా లేదు, దూరం అయిపోయింది. మేము 3 monthsకి వెళ్ళడం కుదరట్లేదు. వెళ్ళినా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రైస్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కుదరవు. అప్పుడైతే చక్కగా నాకు దొరకని గ్రాసరీ ఏంటి, రైస్ ఏంటి అన్నీ 3 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా తెచ్చేసుకునేవాళ్ళం. చాలా కంఫర్టబుల్గా ఉండేది నాగ్పూర్లో ఉండడం. ఒకటి నాగ్పూర్లో అన్నీ దొరికేవి మనకి, బార్డర్లో ఉండడం వల్ల, తెలంగాణ బార్డర్లో కదా. అండ్ ఏమన్నా దొరకవు అనుకుంటే రెగ్యులర్గా ఇంటికి వెళ్తూనే ఉండేవాళ్ళం కాబట్టి అలా తెచ్చేసుకునేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చాకైతే బాగా తెలుస్తుంది, ఆ దొరకని ఉంటాయి చూసారా, వాటిని స్పెషల్గా కొరియర్లో తెప్పించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. బట్ అయినా తప్పదు, ఏం చేస్తాం, మనం ఏ ప్లేస్లో ఉంటే అక్కడ పరిస్థితులను బట్టి అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవడమే. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. మనవి ఛానల్లో ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో మీరు షేర్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దట్ ప్లాన్ చేసి నేను మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా నా క్లీనింగ్ అయితే అయిపోయింది. రూమ్ ఇలా ఉంది. బ్యాట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఇప్పటికి 2 బ్యాట్లు ఎరగొట్టేసింది. ఇంకా ఏవో రకరకాల టైప్స్ చెప్తారు కదా, ఆ బ్యాగ్స్ ఫైనల్గా మొత్తం క్లీన్ చేశాను. ఆ కింద ఉండేవి ఇంకుంటాయిలేండి, వాటికి ఎక్కడ ప్లేస్ లేదు కదా, కాబట్టి వాటిని అలా ఉంచడమే. మధ్యలో ప్లేస్ ఇదంతా నీట్గా ఉంటుంది కాబట్టి రేపు పూజకి ఏమైనా ఐటమ్స్ తెచ్చుకున్నా హాల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రూమ్ హ్యాండీగా పెట్టేసుకోవచ్చు. బెడ్రూమ్స్లో పెట్టలేం కాబట్టి. ఇంక ఇక్కడైతే అంత పని చేశాక ఒక మంచి టీ తాగకపోతే అలా నేనైతే నా ఈవినింగ్ టీ పెట్టేసుకుంటున్నాను. మా వారికి రావడం లేట్ అవుతుంది. ఏంటో ఈవినింగ్ సడన్గా వర్షం పడడం, ఆయన ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం అలా అవుతుంది. టీ టైంకి అస్సలు రాలేకపోతున్నారు వీకెండ్స్లోనే ఇంకా నా వరకు టీ పెట్టేసుకొని ఈరోజు స్నాక్ కోసం అయితే స్వీట్ కార్న్ తెప్పించాను లాస్ట్ టైం మా పాప కోసం, తను కావాలందని. అవి ఒకటైతే బాయిల్ చేశాను, ఇంకోటి అలానే ఉంది. సరే నాకు ఎందుకు ఇలా కాల్చుకొని తినాలనిపించింది. నాకు స్వీట్ కార్న్ అయినా సరే బాయిల్ చేయడం కన్నా ఇలా కాల్చుకొని తింటేనే బాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? ఉంటే నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే డిన్నర్కి అయితే వెజిటబుల్ చౌమిన్ చేశాను. యాక్చువల్గా శ్రావణ మాసం కాకపోయి ఉంటే వెన్స్డే కాబట్టి ఎగ్ చౌమిన్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎగ్ ఆప్షన్ లేదు, శ్రావణ మాసం కాబట్టి వెజిటబుల్స్తో చేసేసాను. వెజిటబుల్లో కూడా క్యారెట్ మిస్సింగ్, అందుకే కలర్ఫుల్గా కనపడట్లేదు. ఇంకా నాకు నిన్న చేతుల నొప్పులు ఇంకా తగ్గలేదు, కొంచెం చేయి నొప్పిగా అనిపిస్తున్నాయని అన్ని సాసెస్ వేసి మా వారిని మిక్స్ చేయమంటే తనైతే మిక్స్ చేస్తున్నారు. ఇంకా అయిపోయింది. ఫైనల్గా మేము డిన్నర్ చేసేసాం. ఆ రెసిపీ మీరు కావాలంటే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ టైం. ఈ కిచెన్
గిన్నెలు క్లీన్ చేయకపోతే మనకు అస్సలు నిద్ర పట్టదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత హెక్టిక్గా ఉంటుందో నేను ముందే విజువలైజ్ చేసేసుకుంటాను అనమాట. అమ్మో ఇప్పుడు కొంచెం బద్దకిచ్చి కిచెన్ క్లీన్ చేయకుండా పడుకున్నామంటే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి అని ఒక సినిమా వేసుకున్నామంటే ఆటోమేటిక్గా లేచి మనమే పని చేసేసుకుంటాం. సో ఇది రకరకాల విషయాల్లో చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. విజువలైజేషన్ అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో. అది మీకు పాజిటివ్ వేనే ఎక్కువ, నెగిటివ్గా ఏముంది చెప్పండి. అందులో జస్ట్ మీరు అనుకుంటారు, అలా అనుకున్నంత మాత్రాన్ని ఇంత హెక్టిక్గా ఉంటుందని అప్పటికప్పుడు లేట్ చేయాలని కూడా లేదు కదా. కాకపోతే మనకి మార్నింగ్ స్మూత్గా ఉండడం కోసం నైట్ ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంతకీ మీరు నైట్ కిచెన్ క్లీనింగ్ చేసుకుంటారా, మార్నింగ్ లేచాక క్లీన్ చేసుకుంటారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఎవరికన్నా అలవాటు లేకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని నైటే కిచెన్ క్లీన్ చేసేసుకోండి. సింక్లో గిన్నెలు లేకపోతే మంచిది నైట్ టైం ఇంటికి వంటికి అన్నిటికీ. అది ఫైనల్గా ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ ఫర్ టుమారో మార్నింగ్ అనమాట. అసలే టుమారో థర్స్డే కాబట్టి అంత నీట్గా హైజీన్గా ఉండాలి పొద్దున్నే బాబాకి పూజ చేసుకోవడం కోసం. సో ఇదండి నా వెన్స్డే అయితే ఇలా గడిచింది. ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయి ఇల్లంతా క్లీన్గా ఉంది. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ టుమారో, టేక్ కేర్, బాయ్.